तस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद्गीता की जय। సో ఈ రోజు మనము ఈ సొసైటీలో భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రహ్మాండంలో, స్పెషల్ గా భూమండలంలో ఆరు వేరే లోకాలతో కూడా కలిపి 4 రకాలటువంటి దుష్కృతులు, 4 రకాలటువంటి సుకృతులు, 2 వర్గాలు ఉన్నారు. ఒకటి భగవంతుడికి విరోధులు, 2 భగవంతుడి యొక్క శ్రేయోభిలాషులు లేదా భగవంతుని శరణాగతి పొందేవాళ్ళు, శరణాగతి పొందని వాళ్ళు. 4 రకాల వాళ్ళు భగవత్ శరణాగతి పొందరు, 4 రకాలటువంటి శరణాగతి భక్తులు శరణాగతి పొందుతారు. మరి ఇలా పొందకపోవడం వల్ల నష్టం ఏంటి, భగవత్ శరణాగతి పొందడం వల్ల లాభం ఏంటి, వాళ్ళు ఎవరు, ఏ యుగంలో ఎలా వాళ్ళు శరణాగతి పొందకుండా ఎలా నష్టపోయారు, ఏ యుగంలో భగవత్ శరణాగతి పొందిన వాళ్ళు ఏ విధంగా లాభపడ్డారు అనేది మనం చూద్దాం. ఓకే, ఈ 4 రకాలటువంటి దుష్కృతులు ఎవరంటే మహామూఢులు, నరులలో అత్యంత అధములు, 3 మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు, 4 నాస్తికమైనటువంటి దానవ ప్రవృత్తి కలవాళ్ళు భగవంతుడి యొక్క శరణాగతి పొందరు. తర్వాత భాష్యంలో చెప్తున్నారు, ఎవరు భగవంతుడి యొక్క శరణాగతి పొందగలుగుతారంటే, అసలు భగవంతుడు అంటే ఎవరు? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు లేదా భగవత్ అవతారములైనటువంటి విష్ణు స్వరూపాలు, విష్ణు యొక్క అవతారాలైనటువంటి మనకిందాక మాతయ్య దశావతారంలో చాలా అద్భుతమైనటువంటి కీర్తన పాడారు. రామచంద్రుడు అర్థమైందా, తర్వాత కలియుగ అవతారము చైతన్య మహాప్రభు, ఈ విధంగా భగవంతుడి యొక్క వివిధ అవతారం, నరసింహస్వామి అవతారాలకు శరణాగతి పొందడం. ఆ శరణాగతి పొందడం ద్వారా మనకి ఎట్లా ఉంటుందంటే, ఎలా గ్రహించవచ్చు అంటే, ఫలానా అతను శరణాగతి పొందాడా లేదా, శాస్త్రానుసారం కఠినమైనటువంటి ప్రకృతి నియమాలను శరణాగతి పొందినవాడు దాటగలుగుతాడు, శరణాగతి పొందని వాడు దాటలేడు. ఇప్పుడు మనం మొట్టమొదటిగా శరణాగతి పొందని వాళ్ళ గురించి చర్చిద్దాం. సో దానికంటే ముందు శ్లోకంలో 14వ శ్లోకంలో మనకు చెప్పారు ఏంటంటే, ప్రకృతి త్రిగుణాలను దాటడం. దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ మామేవా ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అర్జున, నా ఈ ప్రకృతి త్రిగుణాలతో కూడుకున్నటువంటి దైవీ మాయను దాటడము చాలా కష్టతరమైనటువంటిది, కానీ అది అసాధ్యం కాదు. ఎవరు దాటగలుగుతారు? నన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు చాలా సులభంగా దాటగలుగుతారు. ఎలాగైతే మనకు చెప్తున్నారు, వర్షాకాలము అప్పుడే వర్షం పడుతుంది. సో వర్షం కొంచెం పడి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం పొలాల్లో చూస్తాము, ఆవులు గేదెలలో నడుచుకుంటూ పోతే ఆవు దూడలు కూడా నడుస్తూ ఉంటే అది అలా దూడ అడుగు అలా దిగిపోతుంది అచ్చు. తర్వాత ఎండ వస్తుంది, ఆ అచ్చు అలానే ఉండిపోతుంది. మళ్ళీ కొద్దిగా వర్షం పడ్డది అనుకొని ఆ అడుగులో నీళ్లు నిండుతాయి. మళ్ళీ వర్షం ఆగిపోయింది అనుకొని అటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఇంకా అడుగులు దాటుకుంటూ రావాలా. ఆవు దూడ యొక్క కాలి ముద్ర అచ్చులో నీళ్లు ఉన్నాయి, దాన్ని దాటడం ఎవరికైనా కష్టం అండి? కష్టం. చిన్న పిల్లలు కూడా దాన్ని దాటగలుగుతారు.
ఆ విధంగా భగవత్ శరణాగత భక్తులకు భగవంతుడు అటువంటి సులభ మార్గాన్ని మనకు ప్రసాదిస్తాడు. కానీ ఇక్కడ మనకు చెప్తున్నారు, ఎవరెవరు భగవంతుడి యొక్క శరణాగతి పొందలేరంటే, ప్రజెంట్ కాలంలో ప్రతి యుగంలో కూడా విద్యావంతులైనటువంటి తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, సామాన్య జనుల నేతలు, వీళ్ళందరూ కూడా భగవంతుడు సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందడం లేదు. ఎందుకు అనే ప్రశ్న ఇక్కడ. తర్వాత ముక్తి అంటే ప్రకృతి నియమాల నుండి మోక్షం అనేది మానవ నేతలచే నానా రకాలుగా గొప్ప ప్రణాళికలతో పట్టుదలతో అనేక సంవత్సరాలుగా జన్మలుగా కోరబడుతుంది. కానీ అటువంటి మోక్షము కేవలము భగవంతుని పాద పద్మాలకు శరణుజొచ్చడం ద్వారా సాధ్యపడుతున్నది అని తెలుసు. అయినా కూడా పైన పేర్కొన్నటువంటి బుద్ధిమంతులు ఎందుకు ఇంత సులభ మార్గాన్ని చేపట్టడం లేదు అని ప్రశ్న. దీనికి మనకు ఆచార్యులు, చరిత్రలో సాధువులు, భక్తులు, ఆచార్యులు మనకు గైడ్ చేస్తా ఉన్నారు. ఎందుకు వాళ్ళు శరణాగతి పొందలేకపోతున్నారు, మరి వాళ్ళ యొక్క ప్రణాళికలు కారణం ఏంటనేది ఎవరెవరు చెప్తున్నారంటే, దీంట్లో మహాజనకులు, గొప్ప భక్తుల్లో ఈ జీవతత్వానికి సృష్టిలో మొదటి జీవైనటువంటి బ్రహ్మ, శివుడు, కపిలుడు, చతుర్కుమారులు, మనువు, వ్యాసుడు, తర్వాత గొప్ప భక్తుడైనటువంటి దేవలుడు, అసితుడు, మహాజనకులో ఒకడైనటువంటి జనకుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఇంతే కాకుండా కలియుగ ఆచార్యుడు మధ్వాచార్యుడు, రామానుజాచార్యుడు, చైతన్య మహాప్రభు, తర్వాత ఇంకా కొంతమంది శ్రద్ధావంతులైన తత్వవేత్తలు, రాజనీతి నిపుణులు, విద్యావేత్తలు, శాస్త్రాలు, ఎంతో మంది సర్వశక్తి పూర్ణమైనటువంటి పరమ పురుషుని పాద పద్మాలకు శరణుజొచ్చారు. వీళ్ళందరూ కూడా భగవత్ శరణాగతి పొందినటువంటి వాళ్ళు. పైన పేర్కొన్నటువంటి వాళ్ళు శరణాగతి పొందలేకపోతున్నారు. సో ఎందుకు వాళ్ళు పొందలేకపోతున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఈ నేను దేహాన్ని భావించి ఈ దేహ సుఖాల కొరకు ఎన్నో ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. ఎలా అయితే ప్రతి దేశానికి వార్షిక ప్రణాళిక ఉంటుంది, తర్వాత పంచవార్షిక ప్రణాళిక ఉంటుంది. మన భారతదేశానికి కూడా మనం సోషల్లో చదువుకున్నాము. 5 years ప్లాన్, 1 year ప్లాన్, 2 years ప్లాన్స్, 3 years ప్లాన్స్, 4 years ప్లాన్స్. లాస్ట్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 5 ఏళ్ళ యొక్క ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. దీనికి మనకు పూర్వము ఆచారం అంటే మన ప్లాన్ ఎలా ఉండాలా, అది మన 5 సంవత్సరాల ప్రభుత్వం దిగిపోయే లోపల దాదాపుగా వర్క్ చాలా ఎగ్జిక్యూట్ అవ్వాలా, అందరికి సమ్మతంగా ఉండాలా, డెవలప్మెంట్ కనబడాలా. లేకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసామా, డెవలప్మెంట్ ఏం లేదు, మన దేశానికి ఏం పనికి రాదు అంటే అది వృధా అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రణాళికలు ఏం చేస్తారంటే, ఈ దేహ సుఖాన్ని పొందాలనుకుంటారు, కానీ ఎన్నో రకమైనటువంటి బాధలను, దుఃఖాలను వాళ్ళ ప్రయత్నంలో ఇంకా కొని తెచ్చుకుంటారు తప్ప వాళ్ళు దాన్ని అధిగమించలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా అప్రమాణికమైనటువంటివి. అవి కొన్ని మనం చూస్తూ ఉంటాము. సో ఏదో వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెడతారు, అది వ్యర్థమైపోతుంటుంది. 100 కోట్లు ఖర్చు పెడతారు, వాళ్ళ ప్రభుత్వం దిగిపోయే లోపల సార్థకత ఉండదు. ఒకసారి పూర్వం ఏం జరుగుతుందంటే, మన దగ్గర ఎట్లయితే 5 సంవత్సరాలకు ప్రభుత్వం మారుతుందో, ఒక రాజ్యంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి రాజుని ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యం కాదు. అక్కడ రాజుని ఎన్నుకునే పద్ధతి ఎలా ఉందంటే, వాళ్ళ రాజు ఆస్థానంలో ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు ఎవరి మెడలో దండ వేస్తే కొత్త రాజుని ఎన్నుకోవటం అన్నాడు. సరే, ఒక రాజు దిగిపోయాడు, ఇక ఏనుగు దండిచ్చి సో ఆ ఏనుగును ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో తీసుకెళ్తున్నారు. సో అక్కడ ఒకతను పాపం 3-4 రోజులైంది, ఎక్కడ పని దొరకక, సో ఆయన తిండి లేక ఒక చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ ఏనుగు వెళ్తూ అతని మెడలో దండ వేసేసిందట. ఎట్టి పరిస్థితులు ఏనుగు ఎవరిని ఎలక్ట్ చేస్తే దాంట్లో ఇంకా వాళ్ళు డౌట్ పడవలసిన అవసరం లేదు. ఆయన మొత్తం పిచ్చోళ్ళగా అయిపోయాడు, గడ్డము అది ఇంకా ఆయన.
కానీ ఆయన మెడలో వేసింది. అప్పుడు అందరు ఇంకా మా కొత్త రాజు గారికి జై, కొత్త రాజు గారికి జై అని చెప్పి జై జైలు కొడతా ఉన్నారంట. జై జైలు కొడుతూ ఆయన్ని రాజ్య అంతఃపురానికి అంటే రాజమహల్‌కి తీసుకెళ్ళి మంగళ స్నానాలు చేయించి ఆయనకు రాజసింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేసి కొత్త రాజుగా డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేస్తే ఆయనకు ఎప్పటినుంచో ఎన్నో దుర్భరమైనటువంటి పరిస్థితి. సో, పేదరికంలో చాలా ఘోరంగా జీవించాడు. ఇక్కడ నుంచి అన్ని ఇంకా సో, సేవకురాండ్లు, సేవకులు ఇక్కడ క్లాప్ కొడితే చాలు ఎంతో రాజభోగాలు ఎట్లుంటాయి అలా అద్భుతమైనటువంటి భోగాలను అనుభవిస్తా ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అనుకోకుండా ఒకరోజు గురువుగారు వచ్చారు అక్కడికి. అపాయింట్‌మెంట్ తీసుకొని. "అరే! పిలవండి" అన్నారు. గురువుగారు అంటారు, "రాజా నీ పదవి ఎంత కాలం ఉంటదో తెలుసా?" అంటే, "అవునండి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతదంటావు గదా!" "అది తెలుసు." 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతదో తెలుసా అంటే, "అది ఎవరు చెప్పలేదండి" అన్నారు. "సో, అది నేను చెప్తాను విను" అంటారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, "మీ పాత రాజు ఎక్కడున్నాడో తెలుసా?" అంటే, "తెలీదండి" అన్నారు. ఆయన ఈ రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ద్వీపం ఉంది. ఓకే. ద్వీపం అంటే అన్ని దిక్కుల వాటర్ ఉంటది. సో, మధ్యలో ఒక ల్యాండ్ ఉంటది. దాన్ని ద్వీపం. అక్కడ తీసుకెళ్ళి క్రూర మృగాలకు ఆ రాజుని పడేస్తారు అంతే. ఆయన జంతువులకు పులులకు, సింహాలకు ఆహారంగా ఆయనను పడేస్తారు. అరే! ఇదేంటండి? అంటే 5 సంవత్సరాల సుఖము నీరుగార్చేట్టు చేశారండి. నేను చెప్పేది గాదు. ఈ రాజ్యం యొక్క ఇది ఆహ్, విధి విధానం ఇది. ఇంకా పాత రాజు ఉండకూడదిక్కడ అంతే. మరి ఎలా చేయమంటారు గురువుగారంటే, ప్రతి రాజుకొచ్చేవాడిని చెప్పేవాడిని. ఎవ్వడు నా మాట వినలేదు, పాటించలేదు. నేను వింటాను గురువుగారు చెప్పండి. చెప్పాడంట, ఆ రాజ్యంలో నువ్వు మొదటి సంవత్సరము ఆ ద్వీపంలో మొత్తం కంచె వేయించు. క్రూర మృగాలు రాకుండా. మొదటి సంవత్సరం కష్టపడి. ఈ ప్రజల యొక్క గొప్పతనం ఏంటంటే, ఎవ్వడు నిన్ను ఏ పని చేసినా ఈ 5 సంవత్సరాలు ఎవ్వడు ఏమనడు. అది ఈ ప్రజల యొక్క గొప్పతనం. 5 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఫస్ట్ ఇయర్ మొత్తం కంచె వేయించు. రెండవ సంవత్సరము అక్కడ ఆహ్, ఏం చేయండంటే వృత్తి పనుల వాళ్ళని పంపించండి. ఎందుకు? అక్కడ వ్యవసాయం అదంతా సాగు చేయడానికి కొరకు. చిన్న చిన్న కుటీరాలు వేసేసి జంతువుల్ని తర్వాత వాళ్ళ సామాగ్రిని తీసుకెళ్ళి కొంతమందిని పంపించేయండి. మూడవ సంవత్సరము అక్కడ భూమి అంతా కూడా సాగైపోతుంది. అక్కడ ఏం చేయాలంటే ఈ వృత్తి పనులు వాళ్ళు ఎవరైతే వెళ్లారో వాళ్ళ ఫ్యామిలీ క్వార్టర్స్ అన్ని కూడా కట్టించేయండి. వాళ్ళకందరికీ క్వార్టర్స్ అవన్నీ కూడా యాజ్ ఇఫ్ సిటీస్ అంతా కూడా అంతా సెట్ అయ్యేట్టుగా. నాలుగవ సంవత్సరము మీ కొరకు, మీ యొక్క సేవకుల కొరకు, సైన్యానికి అందరికీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కట్టించేసుకోండి. ఐదవ సంవత్సరము ఇక్కడున్న జనాల్లోంచి మీకు కావాల్సిన వాళ్ళందరిని అక్కడికి పంపించేయండి. మొత్తం ఎవ్వడేమనడు. ఐదవ సంవత్సరం ఎండ్ ఎప్పుడైందో అక్కడ దీనికంటే గొప్ప రాజ్యం నిర్మితమైపోతుంది. యాజ్ ఇఫ్ ఈ 5 సంవత్సరాల్లో అక్కడ ఇప్పుడే నిర్మించినట్టు ఉండదు. అందరూ కూడా తమ తమ పనుల్లో నియుక్తమైతారు. ఈ 5 సంవత్సరాలు ఇక్కడ మీరు పాలించొచ్చు, అక్కడ పాలించొచ్చు. అట్ ద ఎండ్ ఇక్కడి నుంచి వీళ్ళ ఆనవాయితీ ప్రకారం రాజుని ఆ ద్వీపంలో పడేయటం. కానీ మీరు ఆల్రెడీ అక్కడ ఒక రాజ్యం నిర్మించుకున్నారు. అక్కడ కండిషన్ ఏం పెట్టండి? అక్కడ మీరే శాశ్వతంగా రాజులాగా. మిమ్మల్ని ఎవడు దించేవాడు లేడు. మీ తర్వాత మీ యొక్క కుమారుడు, మీ ఫ్యామిలీ వాళ్ళు రాజుగా ఉంటారక్కడ. ఎప్పుడు? వాళ్ళు కూడా మీలాగా ధర్మం ప్రకారం నడుచుకున్నప్పుడు. అప్పుడు అంటాడు, ఇది చాలా బావుందండి. కానీ పూర్వం ఏం చేశారంటే, ఇక్కడ వాళ్ళు నేను చెప్పిన మాటని అలా పక్కన పెట్టి, సుఖాలను అనుభవించడానికి కొరకు వాళ్ళు సమయాన్ని కేటాయించారు. ఇలా చూస్తే అలా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎంతో మంది రాజులు అలా క్రూర మృగాలకు ఆహారంగా మారిపోయారు. లేదండి, నేను వాళ్ళలో ఒక్కడిగా కాను. ఈ రోజు నుంచే ఈ సుఖాలను వదిలేస్తాను. 5 సంవత్సరాలు కష్టపడితే మీరు బ్రతికున్నంత కాలం సుఖంగా ఉండొచ్చు. మీరే కాదు, మీ ఫ్యామిలీ కూడా సుఖంగా ఉండొచ్చు. ఇంకా ఏమనంటే ఆ రాజ్యం బలంగా ఉన్నప్పుడు ఈ రాజ్యం పైన కూడా మీరు అజమాయిషి పెట్టి దీన్ని కూడా సేమ్ రూల్‌ని మీరు పెట్టొచ్చు కావాలంటే తర్వాత. అంటే ఇది బావుందని నెక్స్ట్ డే నుంచి ఆయన అదే కష్టపడతాడు. ఇంకా దాని గురించి అక్కడే ఎక్కువ ఆయన అబ్జర్వేషన్ దాని మీద ఫుల్ ఫోకస్ చేస్తా ఉంటాడు. ఇక్కడ ఉండడాయన.
అక్కడే వెళ్ళి సో తన కొత్త రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. దానికే సమయం కేటాయిస్తాడు. ఎవరు ప్రశ్నించరు. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా కూడా. సో కాబట్టి ఇక్కడ పంచవర్ష ప్రణాళిక వీళ్ళు ఏం చేసుకుంటే భౌతికంగా అంటే అంతకుముందు రాజులు ఇక్కడ ఎంతో గొప్పగా సుఖపడాలి దానికి దీనికి కష్టపడతా ఉంటారు. కానీ 5th ఇయర్ అక్కడికి వెళ్తే క్రూరమృగాలకు. సో ఇక్కడ అప్రమాణిక ప్రణాళికలను నిరోధించి ప్రణాళిక సంఘాల జ్ఞాన్ని భంగపరుస్తుంది. కాబట్టి మనందరం కూడా ఇక్కడ క్రూర మృగాల కొరకు మనము 5 సంవత్సరాల తర్వాత బలి అవ్వడానికి ఈ పాత రాజ్యంలో ఉండాలా లేదా శాశ్వతంగా మనము సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయాలనేది మన చేతుల్లో ఉంది. తర్వాత ఏమంటారు? నాస్తికులైన ప్రణాళికాదారులు ఎవరు? తాత్కాలిక సుఖం కొరకు వాళ్ళు శాశ్వత సుఖాన్ని పట్టించుకోరు. వాళ్ళని ఏమంటారు? దుష్కృతినః అనే పదము అంటే దుష్కృతులు. కృతి అంటే యోగ్యమైన కార్యము, దుష్కృతి అంటే అయోగ్యమైనటువంటి కార్యము. సో ఇక్కడ నాస్తిక ప్రణాళికాదారుడు వాళ్ళకి తెలివి లేదని కాదు, చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ వాడు యోగ్యుడు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఈ ప్రణాళికలన్నిటికీ కూడా మంచి చెడు ప్రణాళికలు చేయాలంటే వాళ్ళకు కూడా తెలివితేటలు ఉండాలి. మనం చూస్తాం సొసైటీలో ఎవడైనా మోసం చేయాలా, దొంగతనం చేయాలా, తర్వాత సైబర్ నేరాలకు ఎంతో తెలివితేటలు ఉపయోగిస్తారు, సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. వాళ్ళ దగ్గర బుద్ధి ఉండదని కాదు, కానీ సులభంగా డబ్బుని సంపాదించాలా, ఇతరులను మోసం చేయాలా అనే దాని కొరకు వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. కానీ తర్వాత వాళ్ళు ఆ నేరానికి వాళ్ళు పట్టుబడ్డప్పుడు ఎంతో బాధలను దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ ఏమంటారంటే భౌతిక ప్రకృతి పూర్తిగా భగవంతుని నిర్దేశంలో పనిచేస్తుందని గీతలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ భౌతిక ప్రకృతి మనం ఎక్కడ నివసిస్తున్నాం? భౌతిక ప్రకృతిలో 4 రకాలైనటువంటి దుష్కృతులు, 4 రకాలైనటువంటి సుకృతులు, ఇలా అందరూ కూడా భౌతిక ప్రకృతిలో జీవిస్తా ఉన్నారు. మరి ఈ భౌతిక ప్రకృతి ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? 9వ అధ్యాయము 10వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కుంతిపుత్ర, నా శక్తులలో అంటే భగవంతుడి అనంత శక్తుల్లో ఒకటైనటువంటి ఈ భౌతిక ప్రకృతి నా యొక్క ఆజ్ఞ మేరకు సమస్త స్థావర జంగమ అంటే మూవింగ్ నాన్ మూవింగ్ జీవులను సృష్టిస్తుంది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, లయం చేయింపబడుతుంది. ఈ విషయాన్ని ఎవరైతే జ్ఞానంలో ఉన్నా కూడా వాళ్ళు మోహము జ్ఞానాన్ని మాయా అపకృత జ్ఞానం, వాళ్ళు ఈ మోహంలో వాళ్ళ జ్ఞానము అపహరించబడుతుంది. సో మనం చూసుకున్నట్టయితే సత్యయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణుడు ఎంతో భగవంతుడి మీద విజయాన్ని పొందడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. కానీ చివరకు భగవంతుడి ద్వారా మృత్యువు పాలవుతా ఉంటారు. దీంట్లో మనం ఇప్పుడు చూసినట్టయితే మొట్టమొదటి వాళ్ళు ఎవరు? మహామూఢులు. మూఢులు ఏం చేస్తారంటే పాపం తెలివితేటలు ఉంటాయి, అన్ని ఉంటాయి, చాలా కష్టపడి పని చేయటమే వాళ్ళు జీవితం అని అనుకుంటా ఉంటారు. సో కష్టపడి పని చేస్తూ వాళ్ళు ఆ పని యొక్క ఫలాన్ని అనుభవించాలనుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు ఆ ఫలితాన్ని భగవంతుడితో పంచుకోవాలనుకోరు. తర్వాత లైక్ దానికి ఎగ్జాంపుల్ ఎట్లంటే రూపాల వారు చెప్తున్నారు, ఓ గాడిద ఉంది. గాడిద మాత్రం పాపం డే అండ్ నైట్ ఆ యజమాని గురించి కష్టపడి పని చేస్తూ ఉంటుంది. కానీ అతను ఏం చేస్తాడు అనుకుంటుంది తనకు ఆహారాన్ని ఇస్తుందని. పని అయిపోయిన తర్వాత అక్కడ ఆకులు అలములు అవి తినమని వదిలేస్తాడు, మళ్ళీ వచ్చి మరి పనికి రెడీగా ఉంటుంది. అలానే మనము రేయింబవళ్ళు చాలా కష్టపడి పని చేస్తా ఉన్నాము. దానికి ఎలా చెప్తున్నంటే మోపెడి గడ్డితో కడుపు నింపుకొని యజమాని కొడతాడేమో అనే భయంతోనే కొద్దిసేపు నిద్రపోతూ ఆడగాడితో పదే పదే తన్నులు తింటూనే కామవాంఛ తీర్చుకుంటూ అది సంతృప్తిగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు గాడిద పాటలు తత్వం పాడుతున్నా దాని ఓండ్రధ్వని కేవలం ఇతరులకు కలతను కలిగిస్తుంది. అంటే ఇక్కడ గాడిద అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది రాత్రిపూట.
వేరే వాళ్ళు లేకపోతే దాని యజమాని వచ్చి గట్టిగా దాన్ని కర్రతో బాదుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా మనము దీనికి ప్రభుపాద వారు చెప్తుంటారు, అనవసరంగా నోరు పారేసుకుంటా ఉంటాం. అంటే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, చాలా తక్కువ మాట్లాడాలా, ఎక్కువ వినాలా. కానీ మనం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, తక్కువ వినాలనుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే, మనం వర్షాకాలం ప్రారంభం ముందు ఒక శబ్దం వినబడుతుంది ఊర్లలో. బెక 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 అని అరుస్తా ఉంటాయి. ఏది? కప్పలు అరుస్తా ఉంటాయి. అప్పుడు పాములకు సౌండ్ చాలా పవర్ఫుల్ ఉంటదంట. అది ఆహారం తన సౌండ్ ద్వారా, ఓహో నా ఆహారం ఎక్కడ ఉంది, ఎలకలు ఓ ఇక్కడ ఉన్నాయి, ఎలక శబ్దాన్ని పాము గ్రహిస్తుంది, టక్కన వెళ్తుంది. పిల్లి కూడా మెల్లగా ఉంటుంది, సో తినేస్తుంది. కప్పల్ని పట్టుకుంటుంది పాము. అలా మనం కూడా ఎక్కువ మనం మాట్లాడుతూ ఉంటే, అంటే పనికిరాని విషయం, భగవత్ తత్వం గురించి మాట్లాడండి, మృత్యువుని జయిస్తాం. భగవత్ తత్వం కాకుండా భౌతిక విషయాలను ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో, ఎట్లయితే పామే అనే మృత్యువు మనని మింగివేయడానికి వస్తుంది. మృత్యు సర్వం హరత్సాహం. సో మృత్యు మనం సర్వాన్ని హరించి వేస్తుంది. తర్వాత మనం కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ, మూడుల్లాగా మనం చాలా బాధ్యతలు, ఫ్యామిలీ బాధ్యత, సొసైటీ బాధ్యత, ఆఫీస్ అట్లా లేని బాధ్యతలు, బరువులన్నీ కూడా పైన వేసుకొని దేని కొరకు? పేరు, ప్రతిష్ట, తర్వాత చాలా కష్టపడితే ఫ్యూచర్ లో ఎంతో సుఖపడొచ్చు అని చెప్పేసి రేయింబౌలు కష్టపడతా ఉంటారు. కానీ దానివల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది. దానికి అల్సర్ కానీ, తర్వాత ఇంకెన్నో రకాల అనారోగ్యానికి మనం గురవుతాము. అయినా కూడా మనం కష్టపడడానికి వెనకంజ వేయము. కానీ ఎప్పుడన్నా మనము, ప్రభుజీ ఈ రోజు ఇలా సత్సంగం ఉంది, లేదంటే ఈ రోజు భగవత్ కథామృతం ఉందంటే, లేదు ప్రభుజీ నాకు సమయం లేదంటారు. అంటే వాళ్ళు భౌతికానికి శరణాగతి పొందుతారు, భగవంతుడికి శరణాగతి పొందలేరు. ఎంతన్నా మీరు రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు పొందలేరు. దీనికి ఏంటంటే, ఒకసారి ఇంద్రుడు శాపగ్రస్తం వల్ల ఆయన ఏమవుతాడు? పంది జన్మాన్ని తీసుకుంటాడు. ఎక్కడ? భూలోకంలో పెద్ద పంది జన్మ. అంటే ఇంద్రుడు లెవెల్ లాగా పెద్ద మోరీలో ఇక సామ్రాజ్యం అంతా పంది జన్మ వస్తుంది, 10 పిల్లల్ని కంటుంది. సో కొంతకాలం కొరకే ఆ పిల్లల్ని కానీ ఆ మోరిలో మల భక్షణంతో చాలా ఎంజాయ్ని గ్రహిస్తూ ఉంటుంది. సమయం అయిపోయింది, ఇంద్ర పోస్ట్ ఖాళీ ఉంది, రమ్మంటే రావట్లేదు. అప్పుడు స్వయంగా బ్రహ్మనే వచ్చి, ఏ ఇంద్ర, నీ పోస్ట్ అయిపోయింది, నీ పనిష్మెంట్ వచ్చేయి అంటే, లేదు స్వామి, ఇక్కడ చాలా బాగున్నా నేను, నా పిల్లలు, నా పరివారం వీళ్ళంతా చూడండి అంటారు. ఏం మాట్లాడుతున్నావు ఇంద్ర, ఈ మోరి ఏంటి, బాగుండేవింది, ఇంకా మిగతా వాళ్ళు లేలే, మీరు ఎవరో నేను గుర్తుపట్టలేను, నా ఫ్యామిలీ బాగుంది, మా ఫ్యామిలీని నన్ను ఫ్యామిలీతో విడగొట్టకండి అని ఇంద్రుడు పంది జన్మలో చాలా బాగుంది అంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మంత్రోచ్చారణ చేసి నీళ్ళు వెళ్తేప్పుడు తన రియాలిటీ గుర్తు, సరే నేనేంటి పందిలాగేంటి, అప్పుడు మళ్ళీ ఇంద్రుడిలాగా వెళ్ళిపోతా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆ విధంగా గాడిదలాగా, పందిలాగా మన ఒరిజినల్ తత్వాన్ని మర్చిపోయి మనము ఈ దేహాన్ని సుఖపెట్టడానికి పనిచేస్తా ఉన్నాం. మూఢుడైన కర్మిష్ఠుడు క్షణభంగురమైన భౌతిక జగత్తుకు చెందిన ఇంద్రియ భోగ వార్తలను అలసట లేకుండా వింటూ ఉంటాడే గాని భౌతిక జగత్తును నడిపే నిత్యమైన చైతన్య శక్తిని గురించి వినడానికి సమయాన్ని కేటాయించాడు. టీవీలు చూస్తూ ఉంటారు, దాన్ని ఏమంటారు, మొబైల్లో తిప్పుతూ ఉంటారు. కానీ భగవత్ కథ వస్తుందండి వినండి అంటే టైం లేదంటుంటారు. భగవంతుడి ఆరతి జరుగుతుంటే నిలబడరు, భగవత్ కథ జరుగుతుంటే ఇలా మొబైల్ చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ గురించి మనం ఎలా మారుస్తాం? తర్వాత దుష్కృతులలో రెండవ వాళ్ళు నర అధములు, వాళ్ళనే నరాధములు అంటారు. ముఖ్యంగా మొత్తం పద్మపురాణం ప్రకారము జీవకోటి 84 లక్షల జీవరాశులు అయితే దాంట్లో 4 లక్షల వాళ్ళు మానవ జాతులు ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మానవ జాతుల్లో చాలా వరకు అనాగరికమైనటువంటి వ్యక్తులే ఉన్నారు. వాళ్ళు సాంఘిక, రాజకీయ, ధార్మిక నియమాలను కలిగిన వారే. నాగరిక మానవులు సాంఘిక, రాజకీయంగా వృద్ధి చెందిన ధర్మము లేని వారిని నరాధములు అంటారు. ఓకే, మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి
సాంఘిక, రాజకీయ, ధార్మిక ఈ నియమాలను ఈరోజు మా దగ్గర రిపబ్లిక్ డే రోజు మాట్లాడమన్నారు. సో కాబట్టి నేను చెప్పాను, ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగంలో ప్రతి రాష్ట్రానికి కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి, డిపార్ట్మెంట్లో ఉంటుంది. అదే కాకుండా మానవ సమాజానికి రాజ్యాంగం ఉంటుంది. అదే రాజ్యాంగం భగవద్గీత. సో ఆ రాజ్యాంగంలో ఆ రాజ్యాంగానికి మూలము శ్రీమద్ భాగవతము. కాబట్టి ఎవరైతే ఈ ధర్మాలను పాటిస్తారో వాళ్ళు నిజమైనటువంటి మానవులు. ఎవరైతే ఈ ధర్మాన్ని భగవద్గీత, భాగవతం అనే సనాతన ధర్మాలను చెప్పేటువంటి శాస్త్రాలను నమ్మరో వాళ్ళని నరులలోకెల్లా అధములు అని మనకు చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఈ రెండిట్లలో తన యొక్క తత్వాన్ని భగవంతుడు బోధించాడు. భగవత్ తత్వం అంటే అసలు భగవంతుడు ఎవరు, తర్వాత భగవంతుడికి మనకు సంబంధం ఏంటి, తర్వాత భగవంతుడు ఈ బ్రహ్మాండాలకు ఎటువంటి మేలుని చేకూరుస్తున్నాడు అని మనకు బోధించేదే భగవద్గీత, భాగవతము. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు, పరమ సత్యం అయిన శ్రీకృష్ణ భగవాన్తో ఉన్నట్టు విస్తృత నిత్య సంబంధాన్ని మనిషి తిరిగి పునరుద్ధరించుకోవడానికే నాగరిక మానవ జన్మ ఉద్దేశింపబడింది. 84 లక్షల్లో మానవ జన్మ 4 లక్షల యొక్క ముఖ్యమైన ఉద్దేశము మనకు భగవంతుడికి. కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా వర్షాకాలం, చాలా వరదలు వచ్చేసి ఒక ఊరిని మొత్తం ముంచెత్తాయి. వాళ్ళు జల దిగ్బంధంలో ఇరుక్కుపోయారు. మరి వాళ్ళు బాహ్య ప్రపంచానికి మొబైల్స్, సిగ్నల్స్ అన్ని బంద్ అయిపోయాయి, కరెంటు లేదు, అన్ని పోయింది. జల దిగ్బంధంలో నిర్బంధంలో ఉండిపోయినారు. సంబంధాలు అన్ని తెగిపోతాయి. మనకు అప్పుడప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిపోయింది అనుకోరే, క్రాష్ కాక ముందు వరకు మనకు ఎక్కడ వెళ్తుంది ఏం కథ అనేది సిగ్నల్స్ ఉంటాయి. క్రాష్ అయిపోయిందంటే సిగ్నల్స్ పోతాయి. అలానే మనకు భగవంతుడికి సిగ్నల్స్ ఇప్పుడు లేవు, కానీ వాటిని పునరుద్ధరించుకోవడమే మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని చెప్తున్నారు. ఎవరైతే ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటాడో వాడు నరాధముడిగా, మనకు భగవంతుడికి ఉన్న సంబంధము భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటి ఆ సంబంధము? జీవేర స్వరూపయ కృష్ణేర నిత్యదాస్. మనందరము భగవంతుడి యొక్క నిత్య దాసులం. మానవ జన్మలో దాసులమే, దేవతా జన్మలో దాసులమే, భగవద్ధామంలో శుద్ధ భక్తుడిగా ఉన్న దాసులమే. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకోకుండా గడుపుతారో వాడు తన అంది వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకున్నటువంటి నరాధముడిగా పరిగణించబడతాడు. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనందరము ఆ స్టేజ్ నుంచి వచ్చాం. తల్లి గర్భంలో ఇట్లా భగవంతుడికి ప్రణామం చేస్తూ, ప్రభు నన్ను వీలైనంత త్వరగా తల్లి గర్భం నుంచి బయటపడేసి బయటకు వచ్చిన తడువును సేవించి నా జన్మను ధన్యం చేసుకుంటాను. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చామో మనం మన ఓన్ ఎంజాయ్మెంట్, ఈ శారీరక భోగాల కొరకు మనం పరిగెడతా ఉంటాం. అదే ప్రహ్లాదులాగా తల్లి గర్భం నుంచి వచ్చాడో లేదో నారాయణ మంత్రాన్ని జపిస్తూ నారాయణుడు గురించి అందరికీ, అది కూడా దానవ ఏమంటారు పిల్లలకు అందరికీ నేర్పిస్తూ ఉంటాడు. సో మరి మనందరం కూడా ఇదే విషయాన్ని ప్రభుపాదుల వారు 1896 ఆయన 4-5 years ఉన్నప్పుడు ఎంతో మంది పిల్లలతో రథయాత్ర చేశాడు. ఎంతో మందికి భగవంతుడి యొక్క భక్తి ప్రాక్టీస్ లో నెలకొనే వాళ్ళు ప్రభుపాదుల వారు. అలా ఆచార్యులందరూ కూడా శ్రీపాద్ మహారాజ్ చిన్నతనంలో స్కూల్కు మణిపూర్లో ఆయన స్కూల్ చాలా దూరం ఉండేదంట, కొండలో గుట్టల్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంటి దగ్గర భగవంతుడి యొక్క కీర్తన స్టార్ట్ చేస్తే ఇంకా స్కూల్కు ఆ కీర్తన వినమంటే ఓ స్వరూప్ దామోదర్ వచ్చాడని చెప్పేసి అనుకో. వాళ్ళు అక్కడ కీర్తన స్టార్ట్ చేస్తే ఇంటి వరకు కీర్తన చేసుకుంటూ ఆడుకుంటూ వచ్చేవాడు. అది మన లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పడము, పునరుద్ధరించడము అని మనకు ఆచార్యులు చెప్పడం జరుగుతుంది. కానీ ఇది భగవత్ చైతన్యం అనేది చాలా మంది దాని పట్ల శ్రద్ధ వహించట్లేదు. ఎందుకంటే ఎలా చెప్తారండి మీరు శ్రద్ధ వహించట్లేదు అంటే, మనుస్మృతిలో ఈ ధార్మిక నియమాలను నిర్దేశించేటువంటి మనుస్మృతిలో 10 రకాలైనటువంటి సంస్కారాల గురించి వివరించడం జరిగింది. కొన్ని చేస్తున్నాం మొక్కుబడిగా, దాంట్లో
గర్భధారణ సంస్కారం ఇది దాదాపు చాలా మంది చేయట్లేదు. పెళ్లి చేసుకోవడమా, హనీమూన్ వెళ్ళటమా, ఎంజాయ్ చేయటమా చేస్తారు కానీ నిజమైన గర్భధారణ సంస్కారం అంటే ఆ పెళ్ళైనటువంటి నూతన వధూవరులు ఎందుకు గర్భధారణ చేయాలన్న ఒక ఉత్తమ ఆత్మను మన ఇంట్లో అవతరింపజేయాలి. దాని కొరకు మాత్రమే మనం మైత్ర సుఖాన్ని అనుభవించాలి. తర్వాత ఇంకా రకరకాలని వంశవనము, తర్వాత సీమంతము, జాతకర్మ, నామకరణము, నిష్క్రమణము, తర్వాత అన్నప్రసనము, ఇంకా ఈ రకంగా ఉపనయనము, ఇంకా చాలా రకాలుగా ఈ 10 రకాలుగా మనకు ఈ సంస్కారాలను బోధించడం జరిగింది. కానీ ఇవి చాలా మంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ సనాతన ధర్మము, ధార్మికమైనటువంటి ఈ విధి విధానాలను వాళ్ళు తోసిపుచ్చుతా ఉన్నారు. ఆచారాలను స్వీకరించలేకపోతున్నారు. కాబట్టి మనందరం కూడా సొసైటీని మనకు తోచిన విధంగా చూస్తా ఉన్నాం. కానీ ఎవరైతే శాస్త్రాలను చక్కగా అర్థం చేసుకుంటాడో వాళ్ళు ఒక పండితుల్లాగా వ్యవహరిస్తాడు. ఎవరు? భక్తుడు బ్రాహ్మణులను, అంటే శాస్త్రాన్ని తెలిసినటువంటి బ్రాహ్మణ పండితులను, శునక మాంసం తినేవాడిని, గోవుని, ఏనుగుని అందరిని కూడా ఆత్మస్వరూపులుగా చూడగలుగుతాడు. ఎవరు? భగవంతుడి యొక్క భక్తుడు. ఇక్కడ శ్రీ నిత్యానంద మహాప్రభు ఎంత మహాభక్తావతారం అంటే మదాయ్ అనే బ్రాహ్మణ సోదరులు పరమ పతితులుగా మారిపోతారు. అటువంటి వాళ్ళను భగవంతుడి యొక్క చైతన్య మహాప్రభు యొక్క కరుణను, ఏంటి చైతన్య మహాప్రభు యొక్క కరుణ? సంకీర్తన ఉద్యమం, హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఆ ఏరియాలో నవదీప్ ధామంలో చేపట్టి వాళ్ళిద్దరిని కూడా గొప్ప భక్తులుగా మార్చడం జరుగుతుంది. ఎవరు? జగాయి మదాయ్. కాబట్టి అప్పటి నుంచి చాలా ఫేమస్ అయిపోతారు నిత్యానంద మహాప్రభు. చాలా అంటే చాలా పతితులు వాళ్ళు. అంత చైతన్య మహాప్రభు అవతరించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్షన్ లేకుండా భాగవత ధర్మాన్ని, అంటే భక్తుల కార్యాలను ప్రచారం చేస్తూ జనులు భగవత్ కథలను వినమ్రంగా వినాలని బోధించారు చైతన్య మహాప్రభు. అందుకొచ్చి మీకు స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరిని వేడుకోండి, భగవంతుడి యొక్క కథామృతానికి ఆహ్వానించండి. ఇది చైతన్య మహాప్రభు బోధనలో ముఖ్య భాగం. ప్రతి ఒక్కరికి ఈ బోధనల యొక్క సారాంశాన్ని, భగవద్గీత సారాంశాన్ని, భాగవతాన్ని వినిపించండి. సో ఈ వినమ్రపూర్వకమైన శ్రవణం ద్వారానే నరాధములు ఉద్ధరించబడతారు. సో ప్రతి ఒక్కరూ ఉద్ధరించబడాలంటే కేవలం శ్రవణం ద్వారా. కానీ కలియుగంలో దురదృష్టవశాత్తు ఏంటంటే మనం ఎవరిని పిలిచినా కూడా 10 మంది పిలిస్తే ఒక్కళ్ళు కూడా వస్తారా రారా అనేది గ్యారంటీ లేకుండా పోతుంది. కాబట్టి ఎవరు అంత శ్రద్ధ చూయించలేకపోతున్నారు. ఇది ధర్మం నాకేం పని చేస్తుంది, నేను కష్టపడి పని చేయాలా, సుఖపడాలని అనుకుంటా ఉన్నాను. మూడవ వ్యక్తులు ఇంకా మాయయ అపహృత జ్ఞాన, అంటే మాయ ప్రభావం వల్ల నాకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము నశించిపోతుంది. ఎందుకంటే మాయ కొన్నిసార్లు మనకు కొన్ని పోస్టులను ఎర చూపుతూ ఉంటుంది అన్నట్టు. ఎలాగైతే నదిలో చేపల్ని పట్టేవాడు పెద్ద జాలి కాకుండా అలా ఒక కర్రకి ఏదో కట్టేసి కింద చేపలకు ఆహారాన్ని చూపించడానికి కొరకు ఆ కొనలు అలా పెడతాడు. చేప దానికి ముళ్ళు ఉంటుంది అన్నట్టు. ఇలా చేప ఆహారాన్ని తినడానికి పాపం అలా రాగానే టక్కని దాని గొంతులో ఆ ముళ్ళు ఇరుక్కుంటుంది. అదే మన జ్ఞానము అలా మాయ ఆ ముళ్ళుకు చిక్కుకుంటుంది. అంటే మాయా ప్రభావం వలన తన విశేష జ్ఞానము నశించిపోయినారని చెప్పబడుతుంది. సో దీంట్లో గొప్ప గొప్ప తత్వవేత్తలు, కవులు, విద్యావంతులు, శాస్త్రంలో వీళ్ళందరూ కూడా ఈ మాయ వల్ల తప్పుదారి పట్టడం జరుగుతుంది. దాంట్లో మనం చూసినట్టయితే ధృతరాష్ట్రుడు మంచి జ్ఞాని. ఆయన ఎవరి కుమారుడు అండి? వేదవ్యాసుల వారి కుమారుడు. మరి ధృతరాష్ట్రుడి జ్ఞానం లేదా? తర్వాత రావణాసురుడు, రావణ బ్రహ్మ, ఆయనకు జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది. కానీ మాయ వల్ల వాళ్ళు తప్పుదోవ పట్టడం జరుగుతుంది. దీనికి ఒకసారి అక్రూర్ల వారిని కృష్ణుడు పంపిస్తాడు. ఎప్పుడు? పాండురాజు చనిపోయినప్పుడు. కొద్దిగా దుర్యోధనుడికి బోధన చెయ్యు, సో అన్యాయం చేయకూడదని. సో అప్పుడు ధృతరాష్ట్రుడికి బోధన చేయడానికి వెళ్తే అక్రూర్ల వారికి అంటారు, అక్రూరా, నాకు తెలియకుండా ఇవన్నీ చేస్తానని తెలుసు, కానీ
నాకు నువ్వు చెప్పే జ్ఞాన బోధన లేదని కాదు. నేను ఎవరి కుమారుని? స్వయం వ్యాసుడి కుమారుని. ఈ జ్ఞానం అంతా ఉంది. కానీ అయినా కూడా నేను పుత్రుడనే మోహంలో నేను చేస్తున్నాను. దీనికంటే కూడా ఇంకో కారణము, భగవంతుడు నాచే ఇటువంటి కార్యాన్ని చేయించాలనుకుంటున్నాడు. అక్రూర, జ్ఞానం లేక కాదు, జ్ఞానముతోనే ఇవన్నీ తప్పులు చేస్తున్నాను. అర్థమైందా? సో అటువంటి వాళ్ళని మూడవ మూర్ఖుడు. ప్రస్తుతం మాయా అపహృత జ్ఞానులు చివరకు భగవద్గీత పండితుల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొంతమంది మేము భగవద్గీత బోధిస్తాము అది ఇది అని అనుకుంటా ఉంటారు. వాళ్ళందరూ కూడా కొంతమంది దాంట్లో నిరాకార బ్రహ్మానికి వాళ్ళు ఆకర్షితులవుతారు. వాళ్ళందరూ అనుకుంటారు పరమాత్మనికి, అతడే నిరాకార బ్రహ్మానికి పరమాత్మనికి మూలమని వాళ్ళు తెలియదు. జ్ఞానులు నిరాకార బ్రహ్మమే వాళ్ళ గోలు, ధ్యానులకు ధ్యాన పరమాత్మ గోలు. కానీ వీళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడే సమస్తానికి శరణాగత వత్సలుడు. శరణాగతి ఆయననే చరమ లక్ష్యమని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దేనివల్ల? వాళ్ళ యొక్క మాయని అపహరించడం వల్ల. దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు స్వయం భగవంతుడు వాళ్ళకు రాయబారానికి వచ్చినప్పుడు భగవంతుడిని అవమానపరుస్తాడు. శిశుపాలుడు ఉన్నాడు, స్వయం భగవంతుడు ఆయనని 99 సార్లు నిందిస్తాడు. ఇంకా 100వ సారి భగవంతుడు ఆయన సవరించడం జరుగుతుంది. తర్వాత పరంపరా విధానం పరిధిలో లేనట్టి మాయా అపకృత జ్ఞానుల వర్గం వారి అప్రమాణికమైన గీతా వాక్యాలన్నీ కూడా ఆధ్యాత్మిక అవగాహన మార్గంలో అవరోధాలే అవుతాయి. అట్టి విమోహిత వ్యాఖ్యాతలు శ్రీకృష్ణుని పాద పద్మాలకు శరణు జొచ్చారు. కొంతమంది భగవంతుడికి నిరాకారము, భగవంతుడు నిర్గుణుడు అంటే ఇంకా ఆకారం కూడా లేదు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అలా చేసిన వాళ్ళు చాలా ఘోరమైనటువంటి కర్మను అనుభవించాల్సి ఉంటుంది. 4వ రకం వాళ్ళు దుష్కృతులలో చివరి వర్గం వారు ఆసురం భావమాశ్రిత, ఆసురీ స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఆసురీ స్వభావం అంటే ఎవరికి ఉంది? సో దానవరాజులు, హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, తర్వాత రావణ, కుంభకర్ణాదులు, వాళ్ళు భగవంతుడిని తెలుసు కానీ వాళ్ళు భగవంతుని నమ్మలేకపోతున్నారు. భగవంతుడిని నిరాకార తత్వానికి అధీనంగా చేసేస్తారు. కానీ దీనికి విరుద్ధంగా గీతలో ప్రకటించబడింది ఏంటంటే, దేవదేవుని పట్ల అసూయతో నాస్తికుడు తన బుర్ర అనే కర్మాగారంలో అనేకమైన అక్రమ అవతారాలను తయారు చేస్తాడు. భగవంతుని నిందించడమే తమ జీవిత నియమంగా కలిగినట్టు అటువంటి జనులు శ్రీకృష్ణుని పాద పద్మాలకు శరణాగతి పొందలేరు. ఎందుకు? ఎవరికో నేను శరణాగతి పొందితే నన్ను నేను ఏమనుకోవాలా? సేవకుడు అనుకో. కాబట్టి వాళ్ళు సేవకుడుగా భావించడానికి కొరకు వాళ్ళకు పెద్ద ఈ దుష్కృతులకు, స్పెషల్గా ఈ నాస్తికులకు ఇష్టం ఉంటుంది. అర్థమైందా? హిరణ్యకశిపు కొడుకు అంత చెప్పినా భగవంతుని గురించి నమ్మలేకపోతాడు. అర్థమైందా? అదేవిధంగా రావణాసురుడికి విభీషణుడు చెప్తాడు, స్వయంగా వచ్చింది భగవంతుడు, అతను కూడా భగవంతుని నమ్మలేకపోతాడు. తర్వాత ఇప్పుడు 4 రకాలైనటువంటి సుకృతుల గురించి చర్చిద్దాం. వాళ్ళెవరు? దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసు, బ్రహ్మ జ్ఞానంను అన్వేషించేవాడు. దీంట్లో మనకు ఈ 4 రకాలైనటువంటి వీళ్ళకు ఎగ్జాంపుల్ మనకు చక్కగా చెప్పడం జరుగుతూ ఉంది. ఆపదలో దుఃఖంలో ఉన్నవాడు ద్రౌపది, తర్వాత గజేంద్రుడు, ధనమును కోరేవాడు ధ్రువ మహారాజు, జిజ్ఞాసువు, దెన్ బ్రహ్మ జ్ఞానాన్ని అన్వేషించేవాడు. జిజ్ఞాసు అంటే ఉద్ధవుడు, బ్రహ్మ జ్ఞానాన్ని అన్వేషించేవాడు ఎవరు? శుకదేవ గోస్వామి. ఈ 4 రకాలైన వ్యక్తులు సుకృతులు. వీళ్ళందరూ కూడా దుష్కృతుల్లా కాకుండా శాస్త్ర నియమాలను అనుసరిస్తూ వాళ్ళు వాళ్ళ నైతిక సాంఘిక చట్టాలను వాళ్ళు పాటిస్తూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దాదాపు భగవంతుని పట్ల భక్తిని కలిగి వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. దీంట్లో చెప్తున్నారు స్పెషల్గా భగవంతుని యొక్క భక్తులు ఏ విధంగా ఉండాలి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో భగవంతుడు అంటున్నాడు, మానవుడు కామ్య కర్మల ద్వారా, అంటే
మన ఈ దేహ సుఖాల కొరకు మనం జీవించకుండా, భౌతిక లాభాపేక్ష లేకుండా కేవలము దేవదేవుడి యొక్క ప్రేమయుత సేవలో మాత్రమే మనని మనం నియుక్తం చేసుకోవాలి. దాన్నే విశుద్ధ భక్తి అనడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్వార్థపూరిత, క్రమరహిత, ఆధ్యాత్మిక లక్ష్యరహితము అయి ఉండే కారణంగా వారికి భక్తియుక్త సేవ చాలా కష్టం. ఎవరికది? 4 రకాలైనటువంటి భక్తుల్లో మొదటి వాడు అతను. అటువంటి వాళ్ళకు కూడా అదృష్టవశాత్తు విశుద్ధ భక్తుని సాంగత్యంలోకి వస్తే వారు కూడా విశుద్ధ భక్తులు అవుతారు. ఏ విధంగా? శుద్ధ భక్తుల సాంగత్యం వల్ల. మృగారి సాంగత్యంలో మృగారి నారదుడి యొక్క సాంగత్యం తీసుకోవడం వల్ల ప్రతిరోజు జంతువులను సగం చంపి ఆనందపడేవాడు. అటువంటి వాడు ఒక చీమకు కూడా హానిని తలపెట్టకుండా గొప్ప భక్తుడుగా మారిపోతాడు. సో ఇంకో రకంలో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పుణ్య కర్మలు చేస్తూ ఉంటారు. సకామ కర్మల్లో సదా తల మునకలై ఉండేవారు. కష్టాలలో భగవంతుని దగ్గరకు వచ్చి ఆ సమయంలో విశుద్ధ భక్తుల సాంగత్యం చేసి తమ కష్టాలలో భగవద్భక్తులుగా అవడం జరుగుతుంది. సకామ కర్మలలో వాళ్ళు మంచి కర్మలు చేస్తూ ఉంటారు, కానీ వాటి వల్ల పుణ్యలోకాలకు వెళ్లాల్సి వస్తుంది. చెడు కర్మలు చేస్తే దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల కరుణ, కృప, లైక్ నారదుడు, మృగారే కాకుండా వాల్మీకి పూర్వాశ్రమంలో ఉన్నటువంటి ఆ అడవిలో అతను క్రూర మృగాలను అతను కూడా వేటాడుతూ ఉంటున్నప్పుడు అతని కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైన నారదముని సాంగత్యం వల్ల గొప్ప ఋషి అవుతాడు. అదేవిధంగా నారదముని నెక్స్ట్ లైఫ్ లో బ్రహ్మ వల్ల అపరాధం చేసి నెక్స్ట్ లైఫ్ లో గంధర్వుడిగా జన్మిస్తాడు. గంధర్వుల అవతారంలో కూడా మళ్ళీ భార్యాలోలుడై అపరాధం చేస్తే భూలోకంలో ఏమై పుడతాడైనా ఒక దాసీపుత్రులాగా పుడతాడు. ఆ దాసీపుత్రుడి జన్మలో ఉత్తమ భక్తులను సేవిస్తూ ఆయన తన జీవితాన్ని మార్పిడి చేసుకుంటాడు. తర్వాత ఆయన ఎటువంటి మార్పు? భక్తుడిలాగా దాసీపుత్రుడి నుంచి అక్కడ ఉండి ఆ భక్తులను చతుర్మాసంలో సేవించి వాళ్ళ దగ్గర జ్ఞానం పొంది వాళ్ళ దగ్గర దీక్షామంత్రాన్ని పొంది తర్వాత తన జీవితంలో వాళ్ళు చెప్పిన విధంగా విధి విధానాలు నడుచుకుంటూ విశుద్ధ భక్తియుక్త స్థితికి చేరుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఆర్తుడు, దుఃఖంలో ఉన్నవాడు అంటే గజేంద్రుడు చాలా వేల సంవత్సరాలు కష్టపడతాడు, కానీ నీళ్ళల్లో మొసలి చాలా బలం ఉంటుంది. సో అప్పుడు నా వల్ల కాదు, బంధువులు చుట్టాలు అలా వెయిట్ చేస్తున్నారు, ఎవ్వరు నీళ్ళల్లో దిగి ఆ గజేంద్రుడికి అంటే ఏనుగుకు సాయం చేయట్లేదు. అప్పుడు ఇంకా భగవంతుడు పూర్వ జన్మ యొక్క జ్ఞాపకం గుర్తు చేస్తాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భయంకరమైన సిచ్యువేషన్ లో ఆయన పూర్వజన్మ చేసిన భగవత్ సేవను గుర్తు తెచ్చుకుని అప్పుడు భగవంతుడు ఎవరు? శ్రీ విష్ణు భగవానుడని ఆ నదిలో కొలంలో ఉన్నటువంటి నీళ్ళను లోటస్ తీసి భగవంతుడికి ఆపజేయగానే భగవంతుడు వచ్చి తనని ఆపదలో దుఃఖం నుంచి రక్షిస్తాడు. తర్వాత ధనాన్ని కోరేవాడు ధ్రువ మహారాజు. ఇక్కడ ఆపదలో ఇంకొకరు ద్రౌపది ఉంటుంది. ద్రౌపది చాలాసార్లు చెప్పాము, ఆ నిండు సభలో కేవలం భగవంతుడు తప్ప ఎవరు నేను రక్షించలేరు అనగానే ఆ భగవంతుడి హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. భగవంతుని ద్వారకాధీశ్ కృష్ణ నన్ను రక్షించు అనగానే భగవంతుడు ఆ దుశ్శాసనుని యొక్క పనిష్మెంట్ నుంచి భగవంతుడు వస్త్రావతారం ఎత్తి రక్షిస్తాడు. తర్వాత జిజ్ఞాసు ఉద్ధవుడు, ఆయన జ్ఞాని అన్నట్టు, జ్ఞానాన్ని పొందాలి. ఎవరేం చెప్తారా లాస్ట్కు భగవంతుడి ద్వారా భాగవతాన్ని విని ఫుల్లీ సాటిస్ఫై అవుతాడు. తర్వాత బ్రహ్మ జ్ఞానాన్ని అన్వేషించేవాడు, పరతత్వం గురించి ఇంకా తెలుసుకోవాలా అని జ్ఞాని ఎవరంటే సుఖదేవ గోస్వామి. పుట్టుకతోనే ఆయన తల్లి దగ్గర లేడు, తండ్రి దగ్గర లేడు, నేను జ్ఞానాన్ని పొందాలని వెళ్ళిపోయాడు. మళ్ళీ వ్యాస భగవానుడి రచనలోని 2 శ్లోకాలు వాళ్ళ శిష్యులు అక్కడ
చెట్లల్లో అడవిలో పని చేస్తూ పాడుతుంటే దాన్ని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ వ్యాస భగవాన్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ విధంగా 4 రకాల సుకృతులు కేవలం భగవంతుడికి తమను తాను సమర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ శ్లోకము. వీరందరిలో పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు సర్వదా విశుద్ధ భక్తి సేవలో నెలకొన్న వాడు ఆయన వ్యక్తి ఉత్తముడు. ఎందుకంటే నేను అతనికి అతి ప్రియమైన వాడిని, అతడు నాకు ప్రియమైనటువంటి వాడు. ఇందాక మనం అనుకున్నాం కదా. సో భగవంతుడు ఎవరికి ప్రియమైన వాడు, ఎవరికి కాడు. దుష్కృతులకు ప్రియమైన వాడు కాదు, సుకృతులకు ప్రియమైన వాడు. దాంట్లో కూడా పూర్ణ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. సమస్త భౌతిక వాంఛ కల్మషాలను ముక్తులై ఆర్తుడు, జిజ్ఞాసువు, నిర్ధనుడు, పరమ జ్ఞానాన్ని అన్వేషించేవాడు అందరూ విశుద్ధ భక్తులు అవుతారు. కానీ వీరందరిలోనూ పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు భౌతిక వాంఛారహితుడు నిజంగా విశుద్ధ భక్తుడు అవుతాడు. సో ముఖ్యంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎవరికైతే ఉంటుందో, దీంట్లో మనకు చాలాసార్లు చెప్పాము, జ్ఞానం ఒకటే సరిపోదు. జ్ఞానం ద్వారా ఈ భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం రావాలి. ఎట్లయితే పొద్దున మన పృథు మహారాజు ఉన్నారు, ఆ సంపత్తుల్ని ఉన్న పనంగా ఎవరికి ఇచ్చేశాడు? సనత్ కుమారుడికి. అలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకు, ఆచార్యులకు సమర్పించినట్లయితే మనకు దేని పట్ల కూడా ఆసక్తి అనేది ఉండదు. ఆత్మ భౌతిక దేహానికి భిన్నమైనదని జ్ఞాన అన్వేషణ ద్వారా మనిషి తెలుసుకుంటాడు. అతడు మరింత పురోగమించినప్పుడు నిరాకార బ్రహ్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము దగ్గరకు వస్తాడు. ఇక అతడు పూర్తిగా పవిత్రుడైనప్పుడు నిత్య భగవద్దాసునిగా ఉండటమే తన సహజ స్థితిగా గుర్తిస్తాడు. అంటే విశుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా జిజ్ఞాసువు, దుఃఖితుడు, ఆర్థిక లాభాన్ని అన్వేషించేవాడు, జ్ఞాని అందరూ పవిత్రులవుతారు. కానీ ప్రయత్న దశలో భగవంతుని పూర్ణ జ్ఞానంలో ఉంటూ అదే సమయంలో భక్తియుత సేవ చేసేవాడు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు. విశుద్ధ భక్తి భగవద్ విజ్ఞానంలో నెలకొన్నవాడు భక్తియుక్త సేవలో ఎంత సురక్షితంగా ఉంటాడంటే భౌతిక కల్మషం అతనికి అంటుంది. సో కాబట్టి ఇక్కడ భగవంతునికి ఎవరి ప్రియమైన వాళ్ళండి? నారదుడు, తర్వాత ప్రభుపాదుల వారు, మన ఆచార్యులు. ఎందుకు? వాళ్ళు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఉత్తమ భక్తుల దగ్గర విని మళ్ళీ ఇతరులకు బోధిస్తూ ఉంటారు. ఇతరుల యొక్క నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భగవత్ సేవయం. ఇతరుల హృదయాల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించడానికే వాళ్ళ జీవితం అంతా ప్రయత్నం చేస్తూ ఉంటారు. భగవద్గీత మనకు రూల్స్, రెగ్యులేషన్స్ ఇస్తుంది, ఇలా చేయాలా చూపిస్తుంది, నోటీస్ బోర్డు లాగా. కానీ భాగవతము ఎలా పాటించాలి, పలానాయన పాటించాడు, ఆయనకు సర్టిఫికెట్ వచ్చింది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతాం, నేర్చుకుంటాము. తర్వాత పలానా రోజు మీకు అక్కడ డ్రైవింగ్ వాళ్ళకు టెస్టింగ్ ఉంటుంది ఏంటంట. సో మన ఇన్స్టిట్యూట్ ఎవరికైనా బాగా వచ్చిన వాళ్ళని తీసుకెళ్తాం. సో అప్పుడు వాళ్ళు మనకంటే ఎక్స్పర్ట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని మనం చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం, ఆ విధంగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా మనందరం ఏం చేయాలంటే, ఈరోజు మనం దుష్కృతులం అంటే భగవంతుడిని నమ్మని వాళ్ళు, సుకృతుని నమ్మే వాళ్ళలో భగవంతుడి యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని పొంది భగవత్ శరణాగతి పొందాలి. సంపూర్ణ జ్ఞానాన్ని పొందడము ఎలా శరణాగతి పొందడంటే మనకు దీంట్లో 19వ శ్లోకంలో 7వ అధ్యాయము 19వ శ్లోకంలో చెప్తున్నారు. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. మహాత్మ అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుని అంట. ఎవరిని పడితే వాళ్ళని అనడానికి వీల్లేదు. జన్మ మృత్యుల తర్వాత నన్నే సర్వ కారణాలకు కారణంగాను సర్వస్వం తెలుసుకుని నన్ను శరణు చొచ్చువాడు అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. కాబట్టి మనందరం కూడా భక్తిమయ జీవితంలో ఉన్నతమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నత భక్తుడిగా కావడానికి మన యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకొని మన జీవితాన్ని గడపాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद